ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువతికి అరుదైన వ్యాధి సోకడంతో కుడికాలు కుడి చేయి పనిచేయకపోవడంతో ఫిజియోథెరపీ కోసం రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్లో అర్జీ దాఖలు చేశారు. దీంతో సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా యువతికి చేయూతను అందించారు. మంగళవారం ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్, రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి, నాయకులు చింతపల్లి అర్జున్, కొండబాబులు యువతి పోలిశెట్టి గంగా తేజస్వినిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేకా లక్ష్మణమూర్తి ఫౌండేషన్ ద్వారా అందించే ఆర్థిక సహాయ చెక్కును యువతికి అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు చింతపల్లి అర్జున్ మాట్లాడుతూ, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న పోలిశెట్టి గంగా తేజస్వినికి అరుదైన వ్యాధి సోకడంతో కుడికాలు కుడి చెయ్యి పనిచేయడం లేదని, వైద్యుల సూచన మేరకు ఫిజియోథెరపీ చేయిస్తున్నప్పటికీ ఆర్థికంగా ఇబ్బందులు, మందుల కొనుగోలుకు ఇబ్బందిగా ఉందని ప్రజా దర్బార్లో అర్జీ పెట్టుకోవడం జరిగిందని వివరించారు. మందులను కూడా అందించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు అవసరాల హరి తదితరులు పాల్గొన్నారు. చాలా తక్కువ మందిలో ఒకరికి వచ్చే ఒక అరుదైన వ్యాధి అమ్మాయికి రావడం జరిగింది. దాంతో ఈవిడికున్న ఒక కుడి చేయి, కుడి కాలు, కొంచెం మాట కూడా ఇబ్బంది అవ్వడం జరిగింది. వెంటనే వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా తేరుకుని దీనికి సంబంధించిన చికిత్స అంతా చేయిస్తే దగ్గరలో డాక్టర్ గారు కొన్ని సంవత్సరాల పాటు దీనికి ఫిజియోథెరపీ చేయించాలి, స్లోగా కాలు చేతులని రికవర్ అవుతాయని చెప్పడం జరిగిందండి. దాన్ని మన సానా సతీష్ బాబు గారు ఫౌండేషన్ నుంచి హరీష్ గారు ఈ ఒక అమ్మాయి గురించి తెలుసుకుని ఈ అమ్మాయికి అయ్యే ఫిజియోథెరపీకి అయ్యే అన్ని ఖర్చులు ఆయన ప్రతి నెల సగం పెట్టుకునేలాగా అమ్మాయికి భరోసా ఇచ్చి త్వరగా అమ్మాయి కోలుకోవాలని చెప్పేసి ఆ కావాల్సిన ఏవైతే అమ్మాయి కోలుకోవడానికి కావాల్సిన అన్ని విధాల సహాయాలు ఆయన చేయడానికి ముందుకొచ్చి మన సానా సతీష్ బాబు ఫౌండేషన్ నుంచి ఈ అమ్మాయిని అన్ని విధాలుగా ఆదుకోవడం జరిగిందండి. ఈరోజు ఈ అమ్మాయి ఎలా ఉంది, ఏంటి, అమ్మాయి పరిస్థితి ఏంటి ఉందని ఒకసారి చూసి అమ్మాయిని పలకరించడానికి వెళ్ళడానికి వచ్చాము.